నల్లగొండ జిల్లాలో ఈ బడి మాకొద్దు అంటూ విద్యార్థులు ఇంటి బాట పట్టారు. దేవరకొండ పట్టణంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు కోళ్ల ఫారం తొలగించాలని ఆందోళనకు దిగారు. పాఠశాల పక్కన ఉన్న ఖాళీ స్థలంలో భూమి యజమాని కోళ్ల ఫామ్ నిర్మించారు. కోళ్ల ఫామ్ నుండి దుర్వాసన వస్తుండటంతో భరించలేక విద్యార్థులు ఇంటి బాట పట్టారు. వాంతులు విరోచనాలతో బాధపడుతున్నామని విద్యార్థులు నల్లగొండ కలెక్టర్కు లేఖ రాశారు. వెంటనే కోళ్ల ఫారంను పాఠశాల పక్క నుండి తొలగించాలని కలెక్టర్ను కోరారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కోళ్ల ఫారం తొలగించాలని విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. దుర్వాసనతో పాఠశాలలో అన్నం తినలేక ఉండలేకపోతున్నామని, సమస్య పరిష్కరిస్తేనే పాఠశాలకు వస్తామని విద్యార్థులు భీష్మించి కూర్చున్నారు. చాలా సమస్యలతోటి విద్యార్థులు సతమతమవుతున్నారు. ముఖ్యంగా పక్కనే ఉన్నటువంటి కోళ్ల ఫామ్ సమస్యతోటి తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. రోజు ఉదయం పూట నుంచి తినకుండా వచ్చినటువంటి విద్యార్థులు వాంతులు విరోచనాలై ఇంటి దారి పడుతున్నారు. ఈరోజు దేవరకొండలో పెంచికల్పాడు దగ్గరలో ఉన్నటువంటి దేవరకొండ మోడల్ స్కూల్కు సెలవు కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరూ వెళ్ళిపోయారు. అసలు అధికారులు చూసి చూడనట్టు ఈ పేద బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ